హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసోన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభమంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి రవాణా సౌకర్యాలు పొందడంలో సహాయపడటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని 2024 ప్రారంభించింది. రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసు శాఖల మంత్రి మండవల్లి రామప్రసాద్ రెడ్డి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెలలోపు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అర్హత ప్రమాణాలను క్లియరెన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరూ తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ను సందర్శించి మహిళా కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం 2024 ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తు ఫారం ఆన్లైన్లో పూరించాలి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుండి ప్రారంభమవుతాయి. విశాఖపట్నంలోని మహిళా పౌరులు ఉచిత బస్సు ప్రయాణ పథకం యొక్క ప్రయోజనాలను మొదటగా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం ద్వారా రాష్ట్రంలోని ట్రాఫిక్ మరియు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి డ్రైవర్ల శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 18.2 కోట్ల బడ్జెట్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మహిళా పౌరులు రాష్ట్రంలో ఉచిత ప్రయాణాన్ని పొందడం ద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరి సామాజిక స్థితి మరియు జీవన ప్రమాణాలను పెంపొందించడం. ఈ పథకం రాష్ట్రం వ్యాప్తంగా ఉచిత ప్రయాణాన్ని అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులకు గణనీయమైన సాధికారతను అందిస్తుంది. రాష్ట్రంలోని మహిళా పౌరులందరూ ఒక నెలలోపు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారు. అర్హత ప్రమాణాలు: దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరి మహిళ అయి ఉండాలి. ఉచిత బస్సు పథకం ఒక నెల ప్రారంభం కానుంది. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, విద్యుత్ బిల్, చిరునామా రుజువు, పాన్ కార్డ్. ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాలు: ఈ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం నుండి ప్రయోజనం పొందుతారు. ఈ పథకం సహాయంతో రాష్ట్రంలోని మహిళా పౌరులందరి జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఈ పథకం సహాయంతో మహిళా పౌరులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడం ద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఎక్కడికి వెళ్లకుండానే తమ ఇంట్లో సౌకర్యవంతంగా ఆన్లైన్లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. దరఖాస్తు చేసుకునే ప్రక్రియ: స్టెప్ 1. అర్హత ప్రయాణాలను క్లియర్ చేయడానికి దరఖాస్తుదారులందరూ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథక ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు ఫామ్ పూరించవచ్చు. స్టెప్ 2. దరఖాస్తుదారు అధికారిక వెబ్సైట్ హోమ్ పేజీకి చేరుకున్న తర్వాత దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇక్కడ వర్తించు ఎంపికపై క్లిక్ చేయాలి. స్టెప్ 3. మీ డెస్క్టాప్ స్క్రీన్పై కొత్త పేజీ కనిపిస్తుంది. దరఖాస్తుదారు తప్పనిసరిగా అడిగిన అన్ని వివరాలను నమోదు చేయాలి మరియు అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి. స్టెప్ 4. దరఖాస్తుదారు అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత త్వరగా రివ్యూ చేసి సబ్మిట్ వారి ప్రాసెస్ను పూర్తి చేసి ఎంపికపై క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.